బైబిల్ గురించి ఒక్కసారి మాట్లాడుతుంది. ఇందాక మనం ఎగ్జాంపుల్గా మీరు దైవానుగ్రహంతో పుట్టిరని మీరు అన్నారు. లేదు మా DNA తోటి నేను పుట్టినాను నేను అన్నాను. మరి అలా అనుకుంటే ఇప్పుడున్న చాలా మంది ప్రెగ్నెంట్లు కాక వేల సంవత్సరాలు 100 సంవత్సరాలు గొడ్డుతనం అనేది ఉంది బైబిల్లో. గొడ్రాలితనం అంటారు దాన్ని. మీ దేవుడు సృష్టించి ఏం చేయలేడా? శాపం అది. శాపం వ్యక్తులు ఏం చేయలేడా? ఘోరమైనటువంటి శాపం ఉంది. నేను ఒక విషయం చెప్తున్నాను, వినండి బ్రదర్. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అడిగారు, అన్న మీరు బూతులు మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు అని. నేను మంచిగా మాట్లాడినప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు అన్నారు. మంచి చెడు పగలు రాత్రి ఉన్నట్లుగానే దీవెనలతో పాటు శాపాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నేను ఒక శాపం లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను వినండి. ఏదైనా ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని నడి వయసులోనే పోగొట్టుకుంటే, సగం వయసులోనే యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, ఆత్మహత్య చేసుకొని కావచ్చు, ఏ రకంగానైనా సరే ఒక మనిషి కుటుంబానికి యజమానిగా ఉన్న వ్యక్తి అర్ధాయుషుతో చనిపోయాడు అంటే మనం ఆలోచించాల్సిన విషయం అది. రెండవది ఏమంటుంది అని అంటే, అది కూడా శాపం అంటారా? వినండి బ్రదర్. రెండవది, దీర్ఘకాలిక వ్యాధులు ఒక వ్యక్తిని వెంటాడుతున్నాయి అని అంటే దాని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడవది, మీరంతైనా సంపాదించండి నెలంతా, చివరికి వచ్చేసరికి చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది ఆదాయం. రూపాయి మిగలదు మీకు. మీకు ₹1,00,00,000 రానివ్వండి, 10 కోట్లు రానివ్వండి, రూపాయి బిళ్ళ కూడా మీ చేతుల్లో మిగలదు. అది శాపానికి సంబంధించిన లక్షణమే. నాలుగవది, ఎండిపోయే చెట్టు, పచ్చని చెట్టు ఏ రకంగానైతే ఎండిపోతుందో కుటుంబం ఆ రకంగా చూసుకుంటూనే నాశనం అయిపోతూ ఉంటుంది. అది శాపానికి సంబంధించిన లక్షణం. ఐదో విషయం ఏంటంటే, వివాహం జరిగి అనేక సంవత్సరాలు గడుస్తున్నా గర్భం తెరవబడదు. చాలామంది వాళ్ళ హాస్పిటల్ చుట్టూ, ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంతవరకు ఎందుకు బ్రదర్? మా ఆవిడకి పెళ్ళైన 10 ఏళ్ల వరకు పిల్లలు లేరు. మాకు 4 పిల్లలు చనిపోయారు గర్భంలోనే. అసలు మీకు పిల్లలే పుట్టరు అని చెప్పిన తర్వాత నాకు 2 పిల్లలు పుట్టారు. డాక్టర్లు మీకు అసలు పిల్లలు పుట్టరని చెప్పారు. ట్యూబ్స్ తీసేశారు, ఒక ట్యూబ్ తీసేశారు, ఒక ట్యూబే ఉంది, అది కూడా మూసుకుపోయి ఉంది అని చెప్పారు. అండాలు రిలీజ్ అయ్యే ట్యూబ్. నాకు 2 పిల్లలు. ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోయి నేను మంచం మీద 3 నెలల పాటు ఉన్నాను. లింక్ సిస్టమ్ ఫెయిల్ అయింది, నాకు బాడీ లింక్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయింది. మాట ఇక్కడ మాట్లాడుతుంటే గొంతులో ఏదో ఇంత కోడిగుడ్డో ఏదో పెట్టినట్లుగా ఒక రకమైన శబ్దం వచ్చేది. నాకు లేచి నిలబడలేదు. నేను అమెరికాలో స్పెషలిస్ట్గా పనిచేసే ఒక డాక్టర్ గారికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక కమ్యూనిస్ట్ లీడర్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన ఒక పార్టీ ఉంది, UCCR ML అని. ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు సత్యనారాయణ రెడ్డి గారు నన్ను ఆయన స్నేహం ద్వారా ఆయనకు చూపెడితే నీ కాళ్ళు చేతులు రావని చెప్పాడు ఆయన, అమెరికా డాక్టర్. నా పరిచయంతో పోలాక అప్పటికి నేను DSOని విద్యార్థి సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఆయన నన్ను చూసి ఈ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, ఇతనికి నర్వ్ సిస్టమ్ చచ్చుబడ్డది, మా అమ్మది మా నాన్నది మేనరికం, కాళ్ళు చేతులు ఇతనికి రావు, తీసుకుపోండి అని చెప్పారు. మీ ముందు ఎలా కూర్చున్నాను, ఎలా మాట్లాడుతున్నాను. అంటే ఎట్లా సాధ్యమైంది? దేవునికి సాధ్యం. మనిషి ఎప్పుడు కూడా నాకంటే తోపు అనుకోవద్దు బ్రదర్. దోమ కుడితే చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోవాలి విషయం. ఒక దోమ కుడితే దానికి మందు కనిపెట్టలాగా చచ్చిపోయారు ఎంతోమంది. ఈ భూమి మీద యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళకంటే, ఈ భూమి మీద ఆకలితో చచ్చిపోయిన వాళ్ళకంటే కూడా దోమకాటుకు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు చెప్పిన లెక్క ప్రకారం వినండి బ్రదర్, ఒక ఫిజికల్ గా కానీ మెంటల్ గా ఇబ్బంది పడుతున్నట్టే అది శాపంలో భాగమే అని చెప్పారు. నేనేమన్నాను అంటే కొన్ని లక్షణాలు చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు బ్రదర్, శాపంతో కూడుకున్నట్టు. ఇప్పుడు మీరు నా దగ్గర నన్ను చెప్పనివ్వండి బ్రదర్. మీరు నా దగ్గర, నా క్వశ్చన్, ఆ మనిషి ఇప్పుడు నాకు 2 కాళ్ళు పనిచేస్తలేవు అనుకోండి, అది నాకు శాపంతో కూడుకున్నట్టేనా? నేను చెప్తున్నటువంటి లక్షణాల్లో మేజర్ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా అది శాపం అనే అనుకోవాలి. శాపం అనే అనుకోవాలి. రైట్. క్రీస్తులో కొట్టివేయబడింది ఆ శాపం. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించేటప్పుడు మనుషులకు సంబంధించినటువంటి పాపభారాన్ని, శాపభారాన్ని ఆయన తల మీద ముళ్ళ కిరీటంగా ధరించారు అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి దేవుడు అయితే ఆయన సిలువగా ఎందుకు పెడతారు? మీరు సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్న శ్లోకం విన్నారా? సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే ఏంటి అర్థం? నేను మీ నోటి నుంచే వినాలనుకుంటున్నాను, ఇది మాత్రం చెప్పండి. కాదు, ఇది మీరే చెప్పాలనుకుంటున్నాను. పర్లేదు చెప్పండి. ఎందుకంటే ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, ఇది ఒకటి మాత్రం మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను నేను. చెప్పండి. మీరు హిందువు కదా? సారీ, నేను కూడా హిందువే. మీరు బ్రాహ్మణ మతాన్ని ఆచరిస్తారు కదా, మీరు చెప్పండి. హిందువులో బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణ మతం కదా అది. మీది హిందూ మతం కాదు. హిందూ మతం అని పొరపాటున అనుకోద్దు, అమెరికా మతం అన్నట్టు ఉంటుంది క్రిస్టియానిటీ. ఆ శ్లోకం అర్థం కూడా మీరే అది మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్తారు, మీకు అది తెలియదు అన్నారు కదా. ఇప్పుడు చెప్తాను వినండి. దాని గురించి చెప్పడానికి ముందు గర్భఫలం గురించి చెప్పాను, గొడ్డుతనం. ఈ లక్షణాలన్నీ కూడా శాపానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఒక కుటుంబంలో ఈ లక్షణాలు అధిక భాగం ఉంటే అతను శపించబడినటువంటి కుటుంబంలో బ్రతుకుతున్నాడు అని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. మనుషులు ఎక్కువ కాలం బతకరా ఇంట్లో, చాలా తేలిగ్గా అర్థమైపోతుంది మనకి. అది శాపానికి సంబంధించిన లక్షణాలు. సరే, అవి వదిలేసేయండి. ఇప్పుడు నేను శ్లోకం గురించి చెప్తాను. సర్వపాప పరిహారార్థం, అన్ని పాపాలకు పరిహారం జరగాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తం అనేది చిందించబడాలి.
తద్రక్తం పరమాత్మేన, ఆ రక్తం పరమాత్మది కావాలి. పుణ్యదాన బలియాగం, ఆయన ఎవరు బలవంతంగా బలి తీసుకోకూడదు, తనంతట తానుగా వచ్చి బలైపోవాలి అని శ్లోకం చెప్తోంది. దీని అర్థం ఏంటి? మీ బ్రాహ్మణ మతం ఏం చెప్పారు దీనికి? భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పాపోహం పాపకర్మాహం అనుకుంటా మంత్రాలు చదువుతారు కదా. మరి మీరు ఇది వినే ఉంటారు, పెద్ద పెద్ద ఋషులు అసతోమా సద్గమయ, తవసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అంటారు. దాని అర్థం ఏంటి? ఓ మనుషులందరి కోసం పాపం చిందించిన పరమాత్ముడు ఎవరో మీరు నాకు సమాధానం చెప్పాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువెక్కాలన్నారు కదా? మనుషులందరి కోసం తనకు తానుగా వచ్చి బలై తిరిగి లేచినటువంటి ఆ వ్యక్తి ఎవరో మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ గ్రంథంలోనే ఉన్నది. మా బైబిల్ కూడా ఏముంటుందో తెలుసా? రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవ పాప క్షమాపణ కొరకు భూమి మీదకి వచ్చారు, ఆయన మరణించారు, తిరిగి లేచారు. ఆయన నామందు ఉంచబడే విశ్వాసాన్ని బట్టి ప్రతి మనిషి తప్పించబడతాడు అన్నదే సువార్త. మేము ఇదే చెప్తాం, ఇంకేం చెప్పం. దీన్ని పక్కన పెట్టండి. మరి మీకోసం చనిపోయినటువంటి ఆ పరమాత్మ ఎవరు? లేకపోతే మీ వేదంలో రాయబడిన ఆ శ్లోకం ఇంతవరకు నెరవేరలేదా? నెరవేరితే చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఎవరు? రాముడు చనిపోయాడా రక్తం చిందించి? కృష్ణుడు చనిపోయాడా తనకు తానుగా మరణించి తిరిగి లేచింది ఎవరు? సరే, దానికి వచ్చి పక్కన పెడదాం. అంటే మీ బైబిల్లో అట్లా ఉంది కాబట్టి మీరు బైబిల్లో కాదు బ్రదర్, మీరు ఒక విషయం గమనించాలి. మీకు ఇష్టం లేనంత మాత్రాన సత్యం అసత్యం కాదు, నేను నమ్మినంత మాత్రాన అసత్యం సత్యము కాదు. అసతోమా సద్గమయ అంటే ఏంటి బ్రదర్? అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నడిపించు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే నేనే సత్యమును అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాను, వెలుగులోనికి నడిపించు, నేనే వెలుగును అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మృత్యోర్మా అమృతంగమయ, మరణ పడక మీద చావు దగ్గరున్నాను, నన్ను బ్రతికించు, నిత్య జీవాన్ని అనుగ్రహించు, అమృతంగమయ. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేనే నిత్య జీవాన్ని అని చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళంతా మేము చీకట్లో ఉన్నట్టేనా ఎవరు మీ లెక్క ప్రకారం? అసలు హిందూ అనే మతమే లేదు అంటుంటే మళ్ళీ మీరు హిందూ మతం అంటారేంటి? ఋషులు ఎందుకు కేకలు పెట్టారు? మరి ఋషులు ఎందుకు అడిగారు? ఎవరిని అడిగారు ఋషులు? నేను ఒక మాట అడుగుతాను. అపుత్రస్య నాస్తి స్వర్గో నైవచ అని అంటారు. పుత్రుడు లేని వాడికి స్వర్గం లేదు, పున్నామి నరకం తప్పదు అని. ఇప్పుడు మా అన్నకి ఇద్దరు ఆడబిడ్డలే, నరకానికి వెళ్తాడా మా అన్న? అంటే ఎన్ని యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ఏం చేసినా నరకానికి వెళ్తాడా? మరి ఏంటి ఆ శ్లోకం ఏంటి? దేని గురించి? ఎవరా పుత్రుడు? ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండని బైబిల్ చెప్తోంది. వేదాల్లో అడిగిన అనేక ప్రశ్నలకి బైబిల్ సమాధానాలు ఇస్తా ఉంది. మేము స్పష్టంగా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎక్కడ దూషిస్తూ ఉన్నాం? మీరు మమ్మల్ని అడిగారు మొదటి నుంచి, మీరు ఎందుకు హిందువులను ఎందుకు దూషిస్తున్నారు మీరు మీ మత ప్రచారంలో భాగంగా అని అంటున్నారే, అది ఎక్కడ మిస్అండర్స్టాండ్ అవుతుందంటే, మేము విగ్రహాల గురించి మాట్లాడతాం. బైబిల్లో ఒక చాప్టరే ఉంది విగ్రహాలు, మొదటి నుంచి చివరి వరకు కూడా అనేక సందర్భాల్లో రాయబడింది. విషయం ఏంటంటే, మాకు విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో ఒక సంఘం ఉంది. నేను ఖమ్మం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే దారిలో ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది, పెద్ద విగ్రహం, దేవతా విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే నా కారు డ్రైవరు ఆ విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటాడు. అట్లా ప్రతి సండే నేను వెళ్ళడం, ఇది ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు అన్నాడు, అన్న అసలు ఆ దేవుని విగ్రహం చూడన్నా మతిపోతుంది నాకు చూస్తే, ఎంత పెద్దగా ఉందో అని అన్నాడు. నేను అన్నాను కదా, దాన్ని తయారు చేసినోడు ఎవడో వాడికి దండం పెట్టు అని చెప్పాను. అదేంటన్నా అంత మాట అన్నా అన్న. నిజమే, మరి అదొక సిమెంట్ లాగా, ఇనుములాగా, ఇసుకలాగా, మట్టిలాగా మిగిలిపోయి ఉంటే దాన్ని తీసుకొచ్చి దానికి ఒక స్ట్రక్చర్ గీసి దాన్ని ఎలా తయారు చేస్తే అలా చేసి దాన్ని ప్రొక్లైన్లు బట్టి దాన్ని లేపి ఇనుము పెట్టి ఇత్తడి పెట్టి అన్నీ తయారు చేసి దానికి ఒక రూపం ఇచ్చిన వాడు సృష్టికర్త. దానికి ఆయన దానికి దండం పెట్టడం కాదు. క్రిస్టియానిటీలో విగ్రహారాధన చేసుకోవచ్చు, విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు. మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు? ఇది మీ ప్రశ్న. అంటే జూడో మతంలో విగ్రహారాధన, జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు. రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు.